బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. డయేరియా సోకిన విధుల్లో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణిగా అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్ లో జెమ్స్ గానీ, కిమ్స్ గానీ, రిమ్స్ గానీ, జీజీహెచ్ లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి ఈ 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్ గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్ని కూడా క్రిటికల్ గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్ గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఏదే ఇమీడియట్ గా ఇష్యూ లేకపోయినా సరే లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుంది అన్నానికి అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్ గా జాయిన్ అవుతున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకుంటే ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ కూడా 2 ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ రోజు వెంటిలేటర్ బయటకు ఈ రోజు వచ్చారు. అంటే వాళ్ళ తాలూకా హెల్త్ కూడా కండిషన్ ఈ రోజు చాలా మెరుగుపడింది. ఈ రోజుకి కూడా మనం చెప్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే ఈ వార్డు గాని పరిసర ప్రాంతాల్లో గాని ఎవరికైనా సరే డయేరియా గాని ఇతరత్ర సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ కి వచ్చి అడ్మిట్ అవ్వండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పించి అన్ని టెస్టులు కూడా చేయించి మీకు ఏ ప్రాబ్లం లేని విధంగా చూసుకొని మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక వాటర్ సమస్య అన్నటువంటి విధంగా ఏదైతే ఒక కారణం ఉందో దానికి సంబంధించి శాంపిల్స్ అన్ని కూడా తరోగా చెక్ చేస్తున్నాం. ఒకసారి జరిగినటువంటి శాంపిల్స్ లో కంటామినేషన్ అంత జరగలేదన్నటువంటి వచ్చినా మళ్ళీ దాన్ని రీశాంపిల్స్ అన్ని కూడా తీసుకొని వివిధ ఏరియాల నుంచి కూడా తీసుకొని దాని మీద కూడా తరోగా టెస్టింగ్ అన్ని కూడా చేయిస్తున్నాం. అలాగే ఇది కాకుండా వేరేగా ఫుడ్ కారణాల వల్ల ఏమైనా రావచ్చు అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ గానీ, సెంటర్స్ గానీ, లేకపోతే చికెన్ మటన్ సేల్ సెంటర్స్ గానీ అన్నిటినీ కూడా తరోగా వెరిఫై చేసి కొన్నిటికైతే పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి అమ్మకాన్ని కూడా ఆపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా చేశాం. అంటే ఎన్ని విధాలుగా ఈ యొక్క అవుట్ బ్రేక్ రావడానికి కారణాలు ఉంటాయో ప్రతి ఒక్కటి మీద కూడా విశ్లేషణ చేసుకుంటూ మూల కారణం తెలియజేసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు కూడా చేపడుతున్నాం. ఇక మిగిలినటువంటిది ఈ పైప్ లైన్స్ కానీ డ్రైన్స్ తాలూకా ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద నిన్న మన అర్బన్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా వచ్చి థరోగా రివ్యూ చేశారు. గతంలో ఏ వర్క్స్ జరిగాయి, ఇప్పుడే వర్క్స్ జరుగుతున్నాయి, అన్నిటినీ కూడా మానిటర్ చేసుకొని ఒక రకంగా చెప్పాలనంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీనికి ఎక్కడ రమ్మన్నా సరే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కార్పొరేషన్ లో గానీ ఇక్కడ డ్రైన్స్ గానీ శానిటేషన్ గానీ ఆ రోజు కార్పొరేషన్ అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థని కాదు ఒక పర్సనల్ వ్యవస్థగా మార్చుకొని వాళ్ళ సొంత వ్యక్తులకే కట్టబెట్టి వాళ్ళ కమిషన్ల కోసం వర్కులు చేసే విధంగా ఆ రోజు సిండికేట్లు పెట్టుకుని ఆ రోజు వ్యవహరించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మార్చి క్వాలిటీగా పనులు చేయాలి, అటువంటి వ్యక్తులతో పనులు చేయించాలనే ఆలోచనతో ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకొని వర్కులన్నీ కూడా స్పీడప్ చేయించాం, డ్రైన్స్ చేశాం, కొత్తగా రోడ్స్ చేయించాం.
వాటర్ కనెక్షన్స్ కొత్తగా చక్కగా ఇప్పించాం. సోర్సెస్ కానీ ట్యాంక్స్ కానీ అన్ని కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైవ్ చేసి క్లీన్ చేయిస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 3వ శనివారం కూడా ఈ శానిటేషన్ మీద, స్వచ్ఛత మీదే ప్రత్యేకంగా ప్రోగ్రామ్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో మెరుగైనటువంటి కార్యక్రమాలు మన శ్రీకాకుళం కార్పొరేషన్లో, దానికి మించి భవిష్యత్తులో కూడా చేయడానికి సుమారు 100 కోట్లకు పైగా వర్కులు కూడా నిన్న మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా స్పెషల్ గా గ్రాంట్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. అది కూడా వీలైనంత త్వరగా గ్రౌండ్ చేయించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అలాగే చక్కనైన మెరుగైన వాటర్ సప్లై, అలాగే డ్రైన్స్ కన్స్ట్రక్షన్, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాత పైప్ లైన్స్ కానీ వాటన్నిటిని కూడా చేంజ్ చేయడం, ఇలాంటి వీటి మీద అమృత్ 2.0 ఏదైతే స్పెసిఫిక్ గా వాటర్ సప్లై కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఉందో దాన్ని పూర్తి శాతం మన శ్రీకాకుళం కార్పొరేషన్ లో వినియోగించుకుంటున్నాం. అలాగే సుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా మనం ప్రత్యేకంగా సుమారు 12 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించుకొని దాని ద్వారా డ్రైన్స్ ను కూడా అప్గ్రేడేషన్ గానీ ఎక్కడైతే కొత్త డ్రైన్లు కట్టాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఏ కోణం కూడా విడిచిపెట్టకుండా అవసరం దీనికంటే మరిన్ని జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ గానీ లేకపోతే ఇందులో బారిన పడినటువంటి విక్టిమ్స్ గానీ వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మరొక పక్కన భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా కార్పొరేషన్ లో రాకుండా చూసుకోవడానికి